హాయ్ హలో నమస్తే, యూఆర్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ మీ లక్కీ. ఒక ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ, అందులో కొంచెం థ్రిల్లర్ ఎలిమెంట్స్, అదే 28 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సో రైట్ నౌ మనతో పాటు ఉన్నారు నవీన్ చంద్ర గారు అండ్ అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు. సో లెట్స్ టాక్. హాయ్ 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 స్టోరీ కొంచెం థ్రిల్లర్ కాదు, లవ్ స్టోరీ థ్రిల్లర్ ఈక్వల్గా ఉంటుంది. బ్యాలెన్స్డ్ ఉందా? బ్యాలెన్స్డ్. మీరు వస్తారంటే అన్ని బ్యాలెన్స్ చేసిస్తారుగా. థ్యాంక్ యూ. మీరు వస్తే మాత్రం ప్రతిదీ ఏ ఎలిమెంట్ వదలరు. ఐ మీన్ ఎందుకు ప్రయత్నం అదే, అనిపిస్తుంది ఏ ఎలిమెంట్ వదలకూడదని ప్రయత్నం అదే. ఏ క్యారెక్టర్ అయినా కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. లైక్ వీ ట్రావెల్ విత్ ద క్యారెక్టర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. విత్ యూ. ఆల్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్స్. అంతేనా? అంతే. ఎందుకు వై ఇంత టైం తీసుకున్నారు? ఇంత మంచి ట్రైలర్ వదిలారు. వై ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? వై చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎస్, ఇప్పుడు చెప్పండి. రైట్ టైం వచ్చిందండి ఇప్పుడు. రైట్ టైం వచ్చిందంటే ఇప్పుడు అంటే యాక్చువల్గా మేము రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకి కరోనా వచ్చింది, లాక్డౌన్. ఇంక దాంతో సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి అసలు అర్థం కాలేదు, అసలు థియేటర్స్ ఉంటాయా లేవా అనేది. సో తర్వాత మెల్లగా మళ్ళీ సెకండ్ వేవ్ అన్నీ అట్లా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు థియేటర్స్ మంచిగానే స్టార్ట్ అయిన తర్వాత సినిమా కొంచెం పాత సినిమా అయిపోయింది అని ఎవరు ముందుకు రాలేదు. సో దాంతో ఇంత టైం తీసుకుందనమాట. సో ఇప్పుడు నేను నా వంశీ నందిపాటి అని నాకు ఇప్పుడు పొలిమేర 3 ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆయన చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, డిస్ట్రిబ్యూటర్ ఆయన. సో అట్లాగా ఆయన సినిమా చూపించి ఇంక ఇప్పుడు రాసిందేమో ఇంక డెస్టినీ ఇది April 4th రిలీజ్ అవ్వాలి. అంటే మీరు స్టోరీలో ఏమీ చేంజెస్ చేయలేదా? అంటే అప్పుడు రాసిన స్టోరీ కానీ అప్పుడు రాసిన స్టోరీ సేమ్ అలాగే. అంటే నాకు కథ ఇప్పటికీ కొత్తగానే ఉంది. సో అందుకని కొన్ని స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా రిలీజ్లు జరుగుతున్నాయి. అప్పుడెప్పుడు ఓ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ మొన్న రిలీజ్ అయితే మళ్ళీ చాలా ఒక రేంజ్లో చూశారు అందరూ. సో కథ ఎప్పటికీ కథ, అది ఎప్పటికీ పాతది అయిపోదు. సో అట్లాగా కథలో కంటెంట్ ఉందనుకోండి, దమ్ముంటే అది ఎప్పుడైనా కానీ ఫ్రెష్గానే ఉంటుంది మనకి. ఏంటి మీరే చెప్తున్నారా ఈ విషయం? బికాస్ ఇంత టైం తీసుకొని అంటే ఎగ్జాక్ట్లీ పీపుల్ ఆల్సో బిలీవ్ దట్ కదా, దే షుడ్ ఆల్సో బిలీవ్ దట్. ఎగ్జాక్ట్లీ అదే ఆ పాయింట్ ఎవరు టచ్ చేయలేదు. కథలు ఎప్పుడు అంటే వేరే వాళ్ళు చెప్పేస్తే ఈ కథని అప్పుడు పాతది అయిపోతుంది. కానీ ఇలాంటి కథ ఇప్పటివరకు ఇంకా వెళ్ళలేదు కాబట్టి, ఎవరు చూడలేదు కాబట్టి మళ్ళీ నాదే ఫ్రెష్ ఉంటుంది. మేము ఈ కాన్సెప్ట్ 2019లో టీజర్లోనే చెప్పేస్తాం. అప్పుడే చెప్పాం ఇది ఇలా ఉండబోతుంది సినిమా అని చెప్పి. అండ్ అన్ని ఇయర్స్లో ఈ కాన్సెప్ట్ మీద ఇంకో సినిమా వచ్చేయాల్సింది. అట్లీస్ట్ ఈ కండిషన్ మీదనో లేకపోతే ఈ 2 క్యారెక్టర్కి సంబంధించిందో ఇలా ఏదో ఒకటి వచ్చేస్తుంది. ప్యారలల్గా ఇంకొకరు థాట్స్ ఉంటాయి కదా. డెఫినెట్లీ. కానీ ఇదివరకు ఇలాంటి పాయింట్ రాలేదు. ఇట్ టుక్ టైమ్ ఫర్ అస్ టు రిలీజ్, బట్ స్టిల్ చాలా యూనిక్గా ఉంటుందని నా నమ్మకం. మీ అంటే ట్రైలర్లో చాలా వైబ్సే చూపించారు మీరు. చనిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ భయం వేస్తుంది యాక్చువల్లీ. మరి సినిమాలో ఎలా ఉండబోతుందో మీరు చెప్పాలి. యూ హ్యావ్ టు సే. క్వశ్చన్ మార్క్ వదిలేయాలి కదా. అదేనా అంటే మేజర్గా ఆ పాయింటే తీసుకెళ్తుందా లేకపోతే ఏంటి అసలు? అదొక్క పాయింట్, ఆ పాయింట్ తీసుకెళ్తుందంటే ఆ పాయింట్ ట్రైలర్లో ఎందుకు పెడతాము? సో అంటే అది కూడా ఒక పాయింటే, అది కూడా ఒక పాయింటే, బట్ దాని చుట్టూ ఇంకా తెలివిగా స్టోరీ అడిగేస్తుంది భయ్య. నేనే అయ్యో మీరు ఎందుకండి మధ్యలో? మీరేంటండి అసలు చెప్తున్నాడు కదా. April 4th నాకు తెలుసు ఈ డైలాగ్ బట్టి కొడతారని ఇంటర్వ్యూకి ముందు. ఏది అడిగినా ఇలా చెప్తారు. మీరు ఏ క్వశ్చన్ అడిగి చెప్తాం కానీ ఎందుకు ఈ అమ్మాయి బతికే ఉందా, చనిపోయి తిరిగి వచ్చిందా అంటే ఈ పాయింట్ కూడా ఉందా నాకు తెలియదు అని చెప్పేశాడు. ఇప్పుడు తిరిగి వస్తుందా ఇట్లా అప్పుడు మీరే అడిగారు. సో అట్లని మేము ఆన్సర్ చెప్పము. ఓకే, అంటే అది ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ రియల్గా జరిగితే మాత్రం భయం వేస్తుందని అనిపించింది. రియల్గా కూడా భయపడరండి. ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, ఇప్పుడు నాకు ఎవరైనా బాగా ఇష్టం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా నాకు మా అమ్మగారు ఇష్టం బాగా, ఒకవేళ చనిపోయిన తర్వాత మళ్ళీ వస్తే కూడా నేను భయపడను. మా అమ్మే కదా, నేను ఎందుకు భయపడతా? సో భయపడరు అంత ప్రేమిస్తే. ఈయన చాలా రీసెర్చ్ చేశారండి పారానార్మల్ యాక్టివిటీస్ మీద. అవన్నీ చేసిన ఇప్పుడు పొలిమేర 1, 2 చూసిన తర్వాత కూడా ఈజీ అంటున్నారు. అంటే దీనికోసం యూజువల్లీ ఇన్ జనరల్ లైఫ్ తను బాగా రీసెర్చ్లు అన్నీ చేసి ఆయన అలాంటివి నమ్మరు. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తే నిజంగా వచ్చారనుకుంటే ఒక సెకండ్కి ఈ ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. భయంతో కాదు, ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటున్నా.
నిజంగానా ఇది నిజమా? అంటే భయం ఇది అంటున్నారా మీరు? భయం అయితే కాదు, అది నిజంగా. అంటే చనిపోయావు కదా, నువ్వెలా వచ్చావు అని ఒక ఆశ్చర్యం, ఒక షాక్ అది ఉంటుంది. కానీ అమ్మో నువ్వు ఎందుకు వచ్చావు ఇట్లా భయం ఉండదు. అది నేను చెప్పాలనుకుంటున్నా అంతే. భయంతో కాదు, ఒక ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. నిజంగా అలా వస్తే బాగుంటుంది. మనకు నచ్చిన వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు వస్తుంది భయం. మనకి నచ్చిన వాళ్ళు చనిపోయిన తర్వాత తిరిగి వచ్చారనుకో, అప్పిచ్చినోడు అప్పు తీసుకున్నాడు వస్తే లైఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి అప్పుడు. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అప్పుడు ఇది ఒక కాన్సెప్ట్ రాయాలి భయ్య. అవును, ఐడియా ఇచ్చింది నేనే. క్రెడిట్ నాకు ఇస్తారు కదా, అంటే కొంచెం హింట్ ఏదో ఇచ్చిన. స్టోరీ బై లక్కీ ఏబిఎన్ అని పెట్టేస్తారు. చెప్పండి, వాట్ మేడ్ యూ సో థ్రిల్లింగ్ అబౌట్ ద కాంటెంట్? The story, the transition in the film, everything, the story, the characters, it's all drive us. ఐ మీన్ ఏమన్నా ఎక్కువ టైం పడిందా మీకు టు యాక్సెప్ట్ దిస్, ఆర్ దీని గురించి ఏమన్నా మీరు కూడా పర్సనల్గా రీసెర్చ్ చేయడం కానీ ఎన్ని? As I said, concept wise in any time, but I didn't do any research or anything. I'm not involved in concept too much. ఓకే, కాన్సెప్ట్ నేను ఇన్న తర్వాత నచ్చింది, దెన్ నాకు అర్థమైపోయింది how will it go and what is his vision. And సో దాని తర్వాత we started working on different crafts and everything. కానీ కాన్సెప్ట్లో మాత్రం we had that belief, strong belief from beginning. This is first production. Yeah. So it's my first production, so first film kabatti, so I was not too much into the concept or anything. Anil, I know his travel. He's been traveling his films doing before 28. So that all discussions and all that gave me the confidence and we got into this. అండ్ అంటే నేను చూస్తున్నాను డైరెక్టర్ గారు ఎంత కామ్గా కూల్గా ఉన్నారంటే, ఇట్లా మంచి ఒక బాంబ్ ఆడియన్స్ మీద వదలబోతున్నారు. హీ ఈజ్ లైక్ ఫ్రీ నౌ, హీ హెస్ డన్ హిస్ వర్క్ నౌ. He's more than happy. Yeah. He's more than happy. Why? Because this is his first baby. తను క్రియేట్ చేసిన ఫస్ట్ థింగ్ యాజ్ అ డైరెక్టర్గా ఇది ఉన్నప్పుడు. సో పొలిమేరా 1, 2 రిలీజ్ అయిన తర్వాత కూడా ఏ డైరెక్టర్ ఆర్ ఎనీ క్రియేటర్ వుడ్ గో బ్యాక్ అండ్ సే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం, ఇప్పుడు రిలీజ్ అవుతే బాగుంటుందని చాలామంది చేయరు. చాలామంది లైక్ అవాయిడ్ చేసేస్తారు ఓకే అనేసి. బట్ హీ స్టిల్, నేను ఎప్పుడైతే నాకు కథ చెప్పి నన్ను ఒప్పించి షూటింగ్ ఎలా చేశారో, ఇప్పుడుకు ఆయనకు ఈ సినిమా మీద అంతే ప్రేమ, అంతే పిచ్చి ప్రేమ ఉంది. I could see in him, like that's what made me feel more happy that it is coming out. Because ఆ ఫస్ట్లో ఏదైతే ఒక అనుకుంటాం ఇది కథ ఇది సినిమా అని చెప్పి, 2019లో టీజర్ వదిలినప్పుడు ద వే ద టీజర్ గాట్ అప్లాజ్, అండ్ 2020లో మేము మేలో రిలీజ్ చేయాలన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే తనలో చూసామో ఇప్పుడుకు అదే చూస్తున్నాం. 4th రిలీజ్ అవుతున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడుకు ఐఎమ్ ఫీలింగ్ దట్ హీస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ ఫిలిం. అండ్ అది అంత ఈజీ కాదండి ఫర్ అ క్రియేటర్ టు హోల్డ్ విత్ యువర్ బేబీ. సి రియల్ లైఫ్ బేబీ అనుకోండి, యూ షుడ్ బీ విత్ దట్, వేరే ఆప్షన్ లేదు. బట్ ఇది క్రియేటివ్ స్పేస్, ఇది ఆ క్రియేటివ్ స్పేస్ని అలా హోల్డ్ చేసి ఎస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం అండ్ ఐ డిడ్ దిస్ అని యాక్సెప్ట్ చేయడం అని చాలా గొప్ప విషయం. ఎస్, అంటే ఏంటండి నవీన్ చంద్ర గారు ఉన్నారు అనా, లేకపోతే మీరు రాసుకున్న కథ అంత బలంగా వెళ్తుందనా? చంద్ర కాదండి, కథ అండి. అడుగు తెలుసుకుందాం కదా ఏం చెప్తారు. మళ్ళీ అక్కడ April 4th చూడమంటారేమో. స్టోరీ కాన్సెప్ట్ అదే మెయిన్. లైక్ ఏ కథకైనా కానీ ఇప్పుడు రేపు నేను ఒక పెద్ద స్టార్తో చేసిన సినిమా స్టార్ వల్ల హిట్ అయింది అనేది కంటే నాకు స్టోరీ వల్ల హిట్ అయింది, కాన్సెప్ట్ వల్ల హిట్ అయింది అంటేనే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అలాంటి కథలే నేను రాసుకుంటాను. సో ఇక్కడ కూడా సేమ్ స్టోరీ కాన్సెప్ట్, దాన్ని నవీన్ చంద్ర గారు ఎన్హాన్స్ చేశారు, అది నేను చెప్తాను. సో శాలిని కావచ్చు, నవీన్ కావచ్చు, వీళ్ళు దర్శి, హర్ష, వీళ్ళందరూ కూడా ఎన్హాన్స్ చేసి ఇంకా యాడెడ్ అయ్యారనమాట కథకి. సో అది ప్రాపర్లీ నేను ఎప్పుడు కంటెంట్ని బిలీవ్ చేస్తాను. పారానార్మల్ యాక్టివిటీస్ అంటే ఏంటి, మీకు బాగా ఇంట్రెస్టా లేకపోతే ఏంటి? అసలు దాని మీద ఎక్కువ పోతుంది కదా మీ కాన్సెప్ట్. మనకి తెలియని దాని గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ కదండి, అంతే. నేను అదే ఇంట్రెస్ట్ చూపిస్తాను. తెలియని దాన్ని తెలుసుకోవడం. ఏదో గంటన్నర కూర్చోండి, నిజంగా పక్కన దయ్యం లేకపోయినా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఎందుకు అలాంటి ఒక 1 అవర్లో నేను చేతబడి నేర్పిస్తాను. వాట్ ఆర్ యు టాకింగ్? ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంటికి వెళ్ళి నాకు నేర్చుకోవాలని లేదు. ఇంట్రెస్ట్ లేకపోతే అది అవ్వదు. ఇంట్రెస్ట్ తోటి నేను నేర్చుకుంటాను మీలో కూడా ఉండాలి. అప్పుడు దాన్ని బట్టి మీకు వచ్చా అంటే కెమెరా ఆఫ్ చేయండి.
మేబీ స్టడీ చేస్తుంటే అలా నేర్చుకునేసి ఉంటాడేమో అనుకుంటున్నా. అవునా? అంతే, నేనేం కూర్చుని నేర్చుకోలేదు. ఓకే, అవన్నీ తెలుసుకున్నాను. మంత్రాలు అవన్నీ పీడిఎఫ్లు ఉన్నాయి నా దగ్గర, ఎలాగా ఏంటి అనేది. సో అట్లా కూర్చొని చదువుకుంటే అయిపోతుంది. కొంచెం ముందు చెప్పాల్సింది. ఇది మా జాగ్రత్తలు మేము పాటించాము. పొలిమేరప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూసా. ఐ థింక్ లైవ్లో ఎవరో దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్, ఈ మంత్రాల గురించి మాట్లాడి దే ఆర్ ఏదేదో చేశారనమాట. చూసి నవ్వుకున్నా. బట్ ఈయన చెప్తున్నారు ఇప్పుడు భయం వేస్తుంది కదా. భయం వేస్తున్నాను కాదు, అంటే గాడ్ ఈజ్ దేర్, ఈవెల్ ఈజ్ దేర్. ఓకేనే, కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు చేతబడి చేయిస్తుంది. ఈ సినిమా చేతబడి లాంటి ఒక అందమైన ప్రేమ కదా. వాహ్ వాహ్. అవును, మా ఇద్దరిని చేతబడి చేశారు. మా అందరిని చెప్పరా, ఈ టీంలో అందరిని చేతబడి, ఆడియన్స్ మీద చేతబడి చేస్తారు. ఆడియన్స్ మీద చేయబోతున్నారు. చేతబడి కూడా అందంగానే ఉంటుంది అని చెప్తున్నాను నేను. అందులో కూడా ఒక పద్ధతులు ఉంటాయి, అందులో కూడా ముగ్గులు ఉంటాయి, ముగ్గు కూడా అందంగా ఉంటాయి బాబోయ్. సో అందుకని ఇది కూడా ఒక అందమైన చేతబడి లాంటి ఒక అందమైన ప్రేమ. మీరు కూడా లక్షణంగా రెడీ ఉన్నారు చూడండి. నాకు భయం వేస్తుంది ఇక నెక్స్ట్ మాట్లాడడానికి. ఏం చేస్తారు? పారనోవల్ అంటే నాకు ఆ క్వశ్చన్ అట్లా అలా వెళ్ళి ఇవన్నీ వస్తున్నాయి, కానీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ పారనోవల్ అంటే ఫస్ట్ నుంచి. అంటే ఏ ఆధారం లేకుండా గాల్లోకి ఎలా లెగటం, అది నాకు ఇంట్రెస్ట్. అది ఎలా లేచింది ఇది, లేకపోతే ఒక వస్తువు ఏదైనా. సో అట్లాగా అక్కడి నుంచి నేను కథలు రాసుకుంటాను. నంబరండి, షూటింగ్ చేసేటప్పుడు మేము ఒక ఇంట్లో షూట్ చేస్తున్నాం. ఫొటోస్ పడిపోయేవి. మెయిన్గా మా ఇద్దరిది ఒక ఫోటో ఉందన్నమాట, మ్యారేజ్ ఫోటో. మేము షూట్ చేస్తున్నాం, ఎవరు దాన్ని టచ్ చేయలేదు, టేప్స్ అంతా వేసింది. అప్పుడు అదే బెడ్రూమ్కి సీన్ చేసేటప్పుడు ఒక పర్టిక్యులర్ సీన్కి ఇలా వచ్చేసింది కింద, అది ప్రాపర్గా చేసింది మరి. అండ్ ఒక ఫిష్ పాండ్, అక్కడ మనుషులు ఎవ్వరు లేరు. మేము కింద షూట్ చేస్తున్నాం, పైన రూమ్ ఉంది. ఆ ఫిష్ పాండ్ పగిలిపోయింది, ఎందుకంటే మేము చేస్తున్న సీన్ అలాంటి ఇంటెన్స్ సీన్ కింద, కానీ రిఫ్లెక్షన్ అక్కడ వచ్చింది. ఇదేమన్నా ప్లాన్డ్గా ప్లాన్డ్ కదా, నిజం చెప్తున్నా. షూటింగ్లో జరిగింది. మీ ఫేస్ లే చూస్తున్నా నేను, మీరు నన్ను ప్రాంక్ చేస్తున్నారా? సరే అంతే. నేను ఒక సిరీస్ చేశాను, ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ చేశానండి. ఆ సిరీస్లో నాది సునైనా గారిది ఒక ఇంటిమేట్ సీన్ ఉందన్నమాట, ఒక కిసింగ్ సీన్ ఉంది. ఆ కిసింగ్ సీన్లో నా పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి దాన్ని రియాక్ట్ అవ్వాలి, అది కట్లో వస్తుంది. కానీ షూట్ చేసేటప్పుడు 3 లైట్లు ఇలా బర్స్ట్ అయ్యాయి. నిజంగా పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు చూడచ్చు, పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు చాలా బతికే ఉన్నారు. నేనేదో సరదాగా ఇంటర్వ్యూ చేద్దామని వచ్చా. ఇది సరదాగా లేదా, చాలా ఎక్కువైపోయినట్టుంది. బట్ యా, ప్లీజ్ టెల్ us అబౌట్ లవ్ స్టోరీ. సో ఈసారి మీ త్రూ నుంచి వస్తున్న ఆ లవ్ స్టోరీ ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుంది? మ్యాజిక్ ఎలా? యు ఆల్వేస్ డూ మ్యాజిక్. నో, ద మ్యాజిక్ ఈస్ క్రియేటెడ్ బై హిమ్ సేయింగ్ దట్ ప్రేమిస్తే వీడిలాగా ప్రేమించాలి. అంటే వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే, అబ్బాయి వచ్చేసి లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకుంటాడు, అమ్మాయి వచ్చేసి ఎవ్రీథింగ్ ఫర్ లవ్ అనుకుంటుంది. చూడండి, మీరు ఆ పోస్టర్ కళ్ళలోనే మీకు ఎక్స్ప్రెషన్ ఉంది. ఓ మై గాడ్. సో ఇద్దరు ప్రేమ బిలీవ్ చేస్తారు. లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. తన ఐస్లో కనిపి, ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ ఫర్ లవ్. నేను అదే సినిమాలో చూపించాలనుకున్నాను, చాలా మైన్యూట్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు పెళ్లి సాంగ్ ఒకటి మొన్న రిలీజ్ చేసాం, చెలియా చెలియా అనే సాంగ్. ఆ సాంగ్లో చాలా మైన్యూట్ డీటెయిల్స్ని నేను బయటకు చెప్పాలనుకున్నాను. అంటే ఒక వన్ థింగ్, మామూలుగా ఇది మామూలుగా చెప్పండి సార్, కథ కాదు. అబ్బాయి ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయికి విజువల్గా చేంజెస్ వస్తాయి. అంటే తాళి పట్టి కొడతారు, మెట్లు పెడతారు, అంతా. అబ్బాయికి ఏంటి చేంజెస్ పెళ్ళి అయిపోయిన తర్వాత? ఆడేం ఫీల్ అవుతుంటాడు? అమ్మాయిని ఎప్పుడైతే హగ్ చేసుకుంటాడో ఆ సూత్రాలు వాడు గుండెకి గుచ్చుకుని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అది నేను ఆ పెళ్ళిలో క్యాప్చర్ చేశాను, ఆ సాంగ్లో క్యాప్చర్ చేశాను. అమ్మాయి నుదుటి మీద పెట్టుకున్న కుంకుమాడి చొక్కా ఎప్పుడు అంటుకుంటూ ఉంటుంది. అంటే హగ్ చేసుకుని ప్రతిసారి ఆ తర్వాత ఆడ కుంకుమ అంటే ఫస్ట్ టైం ఈజ్ ఫీలింగ్ అనమాట. ఆ సూత్రాలు గుచ్చుకోవటం పెళ్ళికి ముందు జరగదు, కుంకుమ షర్ట్ కంటుకోవటం పెళ్ళికి ముందు జరగదు. ఇట్లాంటి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని కూడా నేను ఆ సాంగ్లో పెట్టి అలా, అంటే అంత డీటెయిలింగ్ లవ్ స్టోరీలోకి వెళ్ళి చూపించాను అనమాట నేను. అంటే అందరికీ అది అర్థం కాకపోవచ్చు,
బట్ నేను అనుకున్నది అది అలాంటి చూపించాలండి. సినిమా ఫ్లోలో చూసినప్పుడు అది అర్థం అవుతుంది. అదే ఫ్లోలో చూసినప్పుడు సాంగ్ పర్టికులర్గా చూసినప్పుడు మీకు అలా ఉంటుంది. పైగా ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక బీచ్లో వెళ్ళి ఒక మంచం వేసుకొని ఫుడ్ తిని అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు మ్యారేజ్ని. ఫ్రెండ్స్ మధ్యలో పెళ్ళి చాలా చాలా అండర్గా ఉంటుంది. ఇంకా అది మీరు చూస్తే ఇంకా వాళ్ళ ఫస్ట్ నైట్ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా జరుగుతుంది. అందరూ కలిసి అక్కడే పడుకుంటారు. ఆ పందిరి మంచంకి అటు ఇటు అంతా ఆ సాంగ్లో చూస్తే ఇవన్నీ ఏంటి అంటే ఒక చాలా కొత్తగా అనిపించే ప్రాపర్ ప్యూర్ డీటెయిలింగ్ అనమాట లవ్ స్టోరీలో. సో అట్లా నేను లవ్ స్టోరీ తీసుకెళ్ళాను కంప్లీట్లీ. బిలీవ్ చేశాను. కనెక్టింగ్ అనిపిస్తుంది ఇది. లైక్ మేబీ ఫర్ ద యంగ్స్టర్స్ అనొచ్చు, మేబీ హూ ఈజ్ లైక్ ప్లానింగ్ టు డూ మ్యారేజ్ లైక్ దాట్ కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొంచెం సింప్లిసిటీ ఎక్కువ అయిపోయింది అందరికీ, ఫస్ట్ లాగా కాకుండా ఫ్రెండ్స్ మధ్య కొంచెం సింప్లిఫైయింగ్. బెస్ట్ పార్ట్ వాట్ ఐ experience in this film is a couple who respects each other will love forever. Karthik and Anjali respect each other in this film a lot. వాళ్ళ ప్రేమని వాళ్ళు ఒకరికొకరు రెస్పెక్ట్ చేయడం వల్ల మీరు సినిమా చూసేటప్పుడు వాళ్ళ ప్రతి మూవ్ ఇట్స్ ఫిల్డ్ విత్ లవ్. నిజంగా అండి, ఏమో తెలీదు నేను ఎలా చేశాను ఈ సినిమా ఆ టైంలో, హౌ హీ మేడ్ మీ టు డూ తెలియదు. నేను సినిమా చూసినప్పుడు ఏంటో ఇంత బాగా చేశానంటారు. నేను ఫస్ట్ టైం నాకు అనిపించింది బాగా చేశాను, నేను బాగున్నాను, బాగుంది కెమిస్ట్రీ, ఫిల్మ్ ఈజ్ లుకింగ్ గుడ్, బాగుంది, ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. మీరు చెప్పడం అనేది చాలా గ్రేట్ అసలు మీ గురించి మీరు. లైక్ వెన్ వీ సెన్స్ అవర్ సెల్ఫ్ లైక్ వీ డిడ్ అ గ్రేట్ జాబ్, ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అసలు. చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమా అయిపోయిన తర్వాతే పెళ్ళయింది. సో అంత జీవితం అంతా మారింది. సో హీఈస్ హ్యాపీ. వి బోత్ లైక్ శాలిని కూడా అంతే. సినిమా షూట్ తర్వాత తను కూడా షీ గాట్ మ్యారీడ్, షీ హ్యాస్ అ డాటర్, షీ గాట్ మ్యారీడ్ టు అ డైరెక్టర్ అండ్ నౌ షీ ఈస్ లీడింగ్ అ వెరీ బ్యూటిఫుల్ లైఫ్. అండ్ యాజ్ అ టీమ్ వి ఆల్ ఆర్ హ్యాపీ ఫర్ హర్ బికాస్ తనకి ఇది ఫస్ట్ సినిమా, ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్ షీ ఈస్ కమింగ్. తనకు చాలా హోప్ ఉంది ఈ సినిమా మీద అండ్ ఫైనల్ ఇట్స్ కమింగ్ అవుట్ అండ్ హ్యాపీ. ఏదన్నా క్యారెక్టర్ ఉందా లైక్ యూ వాంట్ టు డూ, ఇది ఉండిపోయింది నేను ఏదైనా డ్రీమ్ క్యారెక్టర్? ఏదండి ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు వెరైటీగా కొంచెం కొంచెం చేయడానికి. ఎట్లా ట్విస్ట్లు భలే ఇస్తారు, ఎట్లా అండి ప్రతి దాంట్లో ఒదిగిపోయి లేదు అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఇప్పుడే కొంచెం 4-5 years నుంచి ఐమ్ స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్. ఇంకా చాలా చేయాలి. ఇంకా ఈయననే ఇంకో కథ చెప్తా అంటున్నారు కదా. అలా చేయాలండి, లేకపోతే మర్చిపోతుంటారు డైరెక్టర్స్. మీరు ఒప్పుకోకపోయినా ఆయన చేయాల్సింది చేసి ఒప్పిస్తాడు. తెలుసుగా ఆయనకి. ఆయన ఇప్పుడు వేరే జోన్లో ఉన్నారు, మా ఇద్దరిని మర్చిపోయారు. అయ్యా ఆయన వేరే జోన్లో ఉన్నారు. వాట్ ఈస్ దట్ జోన్? ఏమో అప్పుడే నెక్స్ట్ చేతబడి ఎట్లా చేయాలి, నెక్స్ట్ చేతబడి సినిమా ఎలా చేయాలని జోన్లో ఉన్నారు ఆయన. లేదండి జానర్ మార్చేస్తున్నాం. ఏంటి ఆ జోన్ తెలుసు? వేరే జానర్లోకి వెళ్తున్నాడు. ఇంకా హారర్ ఇదంతా కాకుండా ఏలియన్స్. ఆర్ యు సీరియస్? సైఫై ఏలియన్ కాదు, అది సైఫై కూడా ఏలియనే కదా. ఐఎమ్ గోయింగ్ ఫర్ టైం ట్రావెల్. ఓ ఇది చాలా క్రేజీ అసలు. ఇప్పుడు ఇది కూడా నాకు టైం ట్రావెల్ లాగే ఉంది. 28 నా ఫస్ట్ సినిమా ఇప్పుడు రిలీజ్ టైం ట్రావెల్. ఓకే, ఇది బేస్ చేసుకుని నెక్స్ట్ ఆ జోన్రాకి వెళ్తున్నట్టున్నారు మీరు. ఇది బేస్ చేసుకుని కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. ఆ కథలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అలా బయటికి ఆనిముత్యాలు వస్తున్నాయో అప్పుడు మధ్యలో, అంటే ఆల్రెడీ ఉన్నాయి. 2025 కాకుండా 2020 అని ఉంటే భలే ఉండేది. కింద April 4th రిలీజ్ 2020. ఎస్, అలా ఉంది. ఒక్క విషయం చెప్పండి, లైక్ అంటే మీరు ఇచ్చే ఆ డీటెయిలింగ్ కావచ్చు, ఆ ట్విస్ట్లు మీద ట్విస్ట్లు కావచ్చు, భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే చూశాక తర్వాత గెస్ చేసేస్తామేమో అని అనిపించే లోపే ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకు వస్తుంది. అంటే ఓవరాల్గా మీ కాంటెంట్ విషయానికి వస్తే ఏ పారామీటర్స్ మీరు చూస్తారు లైక్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడానికి? వాట్ పారామీటర్స్ యూ చెక్? నేను అంటే చాలామంది అట్లా ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్లో రూల్స్ ఉన్నాయి, 5 C's ఫాలో అవ్వకుండా చేస్తూ ఉంటారు. అట్లా నేనేం ఫీల్ అవుతానంటే నాకు ఒడియమ్మ ఫ్యాక్టర్ ఉందా లేదా అదొకటే చూస్తాను. ఒడియమ్మ ఫ్యాక్టర్ దొరికింది. ఒడియమ్మ అని నాకు అనిపించాలి. అప్పటి వరకు నేను ఆ సీన్ మారుస్తూనే ఉంటాను. ఒడియమ్మ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ అంటే నేను ఇప్పుడు వన్ థింగ్ నాకు ఎలా ఇప్పుడు నా టీం మెంబర్స్ని అదే చెప్తూ ఉంటా,
నిజంగా ఒడియమ్మ ఫ్యాక్టర్ చూసుకోండి అంటారు వాళ్ళ కథ రాసేటప్పుడు. అట్లాగా అందరికీ బాగుంది పేరు ఇది. నేను మా టీంకి చెప్తేది అదే. సో వాళ్ళకి లవ్ స్టోరీకి ఇప్పుడు థ్రిల్లర్ చెప్తున్నా అంటే డెఫినెట్లీ అది అనిపించాలి. ఒడియమ్మ అని మనకు అనిపించకపోతే అమ్మ. మనకి అనిపించకపోతే అది భలే ఉంది తెలుసా, అది భలే మస్తు కదా. ఒడియమ్మ అంటే ఓకే, ఒడియమ్మ ఫ్యాక్టర్. అది లేకపోతే మనకి నార్మల్గానే అయిపోతుంది. అదొకటే. ఇప్పుడు మీకు నచ్చుతుందా లేదా నాకు అనవసరం, నాకు నచ్చాలి. నాకు అది మళ్ళీ అంటుంటే మీరు ఫీల్ అవ్వకండి, నాకు అనిపించాలి చాలు, అది పెట్టేస్తా. క్రేజీ ఉంది తెలుసా అసలు మీరు చెప్తుంటే. మామూలుగా లేదు, ఆ వర్డ్కే ఒక వైబ్ వచ్చినట్టుంది కదా. అట్లా నేను అనుకుని అలా రాసుకుంటూ ఉంటాను. సో ఓడియమ్మ ఫ్యాక్ట్ తో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. దీంట్లో ఓడియమ్మ ఫ్యాక్టర్ కాదు, చాలా ఉన్నాయి అసలు. క్లైమాక్స్ లో మీకు అలా పడుతున్నాడు ఓడియమ్మ ఇలా అవుతూ ఉంటుంది. ఓకే, కంటిన్యూగా పడుతూ ఉంటుంది అయితే క్లైమాక్స్ లో. ఓకే, ఐ హోప్ కాదు, ఆల్రెడీ మేము అర్థమైపోతుంది మాకు ఎలా ఉండబోతుందో. సో ఇంతే ఫన్ అండ్ అంతే భయంకరంగా, అంతే డీప్ ఇంటెన్స్ లవ్ ఇవన్నీ కూడా కలగలిపి చూపించి మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేస్తారని, ఒకటి మాత్రం చెప్తాను, ఓడియమ్మ చేస్తారని ఒకటి మాత్రం చెప్తాం. ఓడియమ్మ ఫ్యాక్టర్ ఎలా ఉండాలంటే ప్రేమిస్తే వీళ్ళిద్దరిలా ప్రేమించాలి. ఓడియమ్మ అనండి. అయితే నేను ఫస్ట్ చూడాలి, వెళ్ళి చూస్తా వెంటనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ టైం. థ్యాంక్స్ అ లాట్. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.